వేసవికాలం సందర్భంగా కాకినాడ జిల్లా బోట్ క్లబ్ వద్ద డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ఆధ్వర్యంలో 3 రకాల చలివేంద్రాలను ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాభత్తుల రాజశేఖరం హాజరై ఉమర్ అలీషాతో కలిసి చలివేంద్రాలను ప్రారంభించారు. మనుషుల కోసం మజ్జిగ, పక్షుల కోసం చిరుధాన్యాలు, నీరు, అలాగే పశువుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పశుపక్షాదులకు మానవులకు ప్రత్యేకించి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి వాటి యొక్క దాహార్తిని తీర్చి తద్వారా భగవంతుని యొక్క సేవ పొంది తరించేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు కొద్దిపాటి చిరుధాన్యాలు, కొద్దిపాటి నీళ్లు వేసి ఉంచినట్లయితే పక్షులు మన ఇంటికి అతిథుల కింద వచ్చి అవి స్వీకరించి మనకు భగవంతుని యొక్క ఆశీస్సులు వాటి ద్వారా ప్రసాదింపబడతాయి. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కుండీల్లో నీళ్లు వేసి ఉంచినట్లయితే అక్కడ ఉన్నటువంటి పశువులు ఆ నీళ్లు తాగి భగవంతుని ప్రార్థిస్తాయి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ వేసవి కాలంలో మానవులకే కాక మూగజీవులకు కూడా మనం దాహార్తిని తీర్చినట్లయితే భగవంతుని సేవ చేసుకున్నట్లు అవుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ సేవా తత్పరతా భావాన్ని అలవర్చుకోవాలని కోరుతూ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారి యొక్క అధ్యక్షతన ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం గురువారం పుణ్యకాలంలో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి యొక్క విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం, పశువుల చలివేంద్రాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ గారు పేరాభత్తుల రాజశేఖర్ గారు మరియు అనేక మంది అతిథుల యొక్క సమక్షంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వేసవిలో మూగజీవాలైనటువంటి పశువులకి, పక్షులకి కూడా ఆహారం ప్రసాదించేటటువంటి ఉద్దేశం చొప్పున ఈ యొక్క పక్షుల చలివేంద్రాన్ని, పశువుల చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మండు వేసవిలో ఈ కాకినాడ బాటసారులందరికీ కూడా మజ్జిగ సరఫరా చేయాలనేటువంటి ఉద్దేశం చొప్పున మజ్జిగ చలివేంద్రాన్ని కూడా కాకినాడలో ఈ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.